హిందూ సంప్రదాయంలో నాగపంచమి, నాగుల చవితి వేడుకలు ప్రత్యేకం. నాగదేవతను ఆరాధించే ఈ వేడుకలో నాగపంచమిని శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు జరుపుకుంటే, నాగుల చవితి వేడుక కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం నాగుల చవితి ఏ రోజు వచ్చింది, పూజా విధానం ఏంటి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో డియర్ ఛానల్ కంటెంట్ సపోర్టర్స్, వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. గడుస్తున్న కార్తీక మాసం సందర్భంగా ఎన్నో వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాం. వాటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. సో ఇక వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ సంవత్సరం కార్తీక నాగ చవితి నవంబర్ 5న వచ్చింది. నాగుల చవితి పూజా విధానం. నాగుల చవితి రోజు తెల్లవారుజామునే లేవాలి. తలంటు స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టుకొని పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజకు ఎర్రటి పువ్వులను వాడితే మంచిది. చెలిమిడిని అంటే బెల్లం, బియ్యం పిండితో చేసే వంటకం చేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. అరటిపండు, వడపప్పు వంటి వాటిని నైవేద్యానికి సిద్ధం చేయాలి. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టకమును, నాగేంద్ర స్తోత్రమును, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించాలి. తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి తెచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించాలి. పుట్టలో ఆవు పాలు పోయాలి. అక్షింతలు చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. అక్షింతలు పుట్టపై చల్లి కొబ్బరికాయ కొట్టి ఆ నీరు పుట్టపై చల్లాలి. ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. నాగుల చవితి నాడు ఓం నాగేంద్ర స్వామినే నమ అని 108 సార్లు జపించాలి. పుట్టమన్నును తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి పుట్టమన్నును తీసి పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి, పిల్లలు పుడతారు అని భక్తుల విశ్వాసం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా నాగుల చవితి పూజా విధానం. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సో ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.